హాయ్ ఆల్, వెల్కమ్ టు అవర్ ఛానల్ సత్తు స్పైస్ అండ్ స్టోరీస్. ఈరోజు చికెన్ ఫ్రై ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాము. చూడండి ఎంత బాగా వచ్చిందో, చాలా టేస్టీగా కూడా ఉంది. ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. ఫస్ట్ ఒక బౌల్లో 1 kg చికెన్ తీసేసుకుందాము. అందులో ఒక స్మాల్ టేబుల్ స్పూన్తో పసుపు, ఒక టేబుల్ స్పూన్ సాల్ట్, ఒక 2 టేబుల్ స్పూన్స్ కారం వేసుకొని మంచిగా మిక్స్ చేసేసుకోవాలి. మిక్స్ చేసిన చికెన్ని ఒక 15 మినిట్స్ వరకు సైడ్కి పెట్టేసుకుందాము. ఇప్పుడు చికెన్ ఫ్రైకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో ఒకసారి చూసేద్దాము. జాపత్రి, బిర్యానీ ఫ్లవర్, యాలకులు, లవంగాలు, దాల్చిన చెక్క, షాజీరా, మిరియాలు, అనాసా ఫ్లవర్ ఇవన్నీ సైడ్కి పెట్టుకుందాం. వీటిలో నుండి యాలకులు, మిరియాలు, లవంగాలు, దాల్చిన చెక్క వీటితో పాటు ఒక 3 ఆనియన్స్ తీసుకొని కట్ చేసుకొని మిక్సీలో వేసేసుకుందాము. స్టవ్ మీద ఒక కడాయి తీసేసుకొని అందులో ఒక 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసేసుకుందాము. ఆయిల్ హీట్ అయ్యేంత వరకు వెయిట్ చేసి అందులో ఒక చిన్న టేబుల్ స్పూన్ జీరా వేసుకుందాము. అది కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందాక పక్కన పెట్టుకున్నాం కదా జాపత్రి, బిర్యానీ ఫ్లవర్ ఇవన్నీ కూడా వేసేసుకుందాము. ఇది పోపులో వేస్తే మంచి టేస్ట్ వస్తుంది అనమాట, అందుకని ఇందులో వేసుకుందాము. దీంతో పాటు బిర్యానీ ఆకు కూడా ఒక 3 హాఫ్ చేసేసుకొని వేసుకుందాము. ఇవి కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు ఒక 7 to 8 వెల్లుల్లి తీసుకొని కొంచెం దంచి పోపులో వేసుకుందాం. కొంచెం దంచితే దాని ఫ్లేవర్ అనేది మంచిగా వస్తుంది అనమాట. ఇందాక పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా ఆనియన్స్, ఆ పేస్ట్ అంతా తీసుకొని ఇప్పుడు పోపులో వేసుకుందాము. వేసుకొని మంచిగా కలుపుకుందాము. అది కొంచెం ఫ్రై అవ్వాలి, సో అలా కలుపుతూనే ఉండండి, లేదంటే కింద మాడుతుంది అనమాట. స్టవ్ అనేది కొంచెం మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోండి, హైలో పెట్టకండి, మాడిపోతుంది. ఇప్పుడు అది కొంచెం గోల్డెన్ బ్రౌన్ అయింది కదా, తర్వాత 3 మిర్చి తీసుకొని స్లైసెస్ కింద కట్ చేసేసుకొని అది కూడా వేద్దాం. నెక్స్ట్ కరివేపాకు వేసుకొని స్టవ్ సిమ్లో పెట్టుకొని కలుపుకుందాము. ఇప్పుడు ఒక 2 టేబుల్ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాము. నేను చేత్తో వేస్తున్నాను, ఒక 2 టేబుల్ స్పూన్స్ వేయండి. దీన్ని అల్లం పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకోవాలి. అలా కలుపుతూ ఉండండి, కింద మాడకుండా ఉంటుంది. ఇప్పుడు పుదీనా వేసుకుందాం. కొంచెము పుదీనా ఫ్లేవర్ బాగుంటుంది చికెన్ ఫ్రైలోకి. నెక్స్ట్ కొంచెం పసుపు వేసుకుందాము. కాసేపటి తర్వాత ముందు మ్యారినేట్ చేసుకొని పెట్టుకున్న చికెన్ ఉంది కదా, అది పోపులో వేసి బాగా కలుపుకోండి. కలిపేటప్పుడు స్టవ్ సిమ్లో పెట్టుకోండి. అది మంచిగా కలిపేసుకొని కాసేపటి తర్వాత మూత పెట్టి కవర్ చేయండి. తర్వాత మూత తీసి ఒకసారి మంచిగా కలుపుకోండి. ఒక 30 మినిట్స్ తర్వాత చికెన్ హాఫ్ ఉడికిపోతుంది. ఇప్పుడు ఒక 2 స్పూన్స్ ధనియాల పౌడరు, ఒక 3 స్పూన్స్ కారము, ఒక 2 స్పూన్స్ సాల్ట్ వేసుకుందాము. వేసుకొని చికెన్కి పట్టేలాగా కారం, ఉప్పు మంచిగా కలుపుకోండి.
ఒక 15 మినిట్స్లో చాలా టేస్టీగా ఉండే చికెన్ ఫ్రై రెడీ అయిపోతుందన్నమాట. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.